ఈనాటి మన సంభాషణకు స్వాగతం. మనం ఈరోజు లేవీకాండంలోని 12వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. ఇందులో ముఖ్యంగా ప్రసవానంతరం స్త్రీలకు సంబంధించిన శుద్ధి నియమాలుంటాయి. అంటే ఇవి మొదటిసారి వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అవును. మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఈ ఆదేశాలను, వాటి వెనుకున్న నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. ఈ నియమాన్ని అర్థం చేసుకోవాలంటే వాటిని ఆ కాలపు ఇశ్రాయేలీల దృష్టితో చూడాలి. వాళ్ల జీవితంలో దేవుని పవిత్రత అనేదే చాలా ముఖ్యం. అవును. అలాగే ఆ పరిశుద్ధ స్థానంతో అంటే ప్రత్యక్షపు గుడారము, ఆ తర్వాత దేవాలయం, వాటితో సరైన సంబంధం కలిగి ఉండటం కూడా ఈ అధ్యాయంలోని నియమాలు ఆ సంబంధాన్ని కాపాడుకోవడంలో ఒక భాగమనుకోవచ్చు. అంటే కేవలం శారీరక శుభ్రత గురించి కాదనమాట? అస్సలు కాదు. అంతకంటే లోతైన ఆచార ప్రాముఖ్యత ఉంది వీటికి. మీరు ఆచార ప్రాముఖ్యత అన్నారు కదా, ఈ అధ్యాయం మొదట్లోనే పురిటాలు లేదా అపవిత్రత అనే మాటలు వస్తున్నాయి. లేవీకాండం 12:2లో. అవును. ప్రసవం అనేది ఒక సహజమైన విషయం కదా, దేవుడిచ్చిన వరం లాంటిది. మరి దానితో అపవిత్రత ఎందుకు ముడిపడి ఉంది? ఇదేదైనా పాపం లాంటిదా? అవి చాలా మంచి ప్రశ్న అడిగారు. లేవీకాండంలో అపవిత్రత అనే పదం వాడినప్పుడు, అంటే హీబ్రూలో టమేహ్ అంటారో, అది మనం సాధారణంగా అనుకునే నైతిక పాపం కాదు. ఓ! ఇది ఒక ఆచారస్థితి, ఒక రిచువల్ స్టేట్ అన్నమాట. కొన్ని సహజమైన శారీరక ప్రక్రియలు, ముఖ్యంగా జీవం మరణానికి సంబంధించినవి, అంటే జననం, మరణం, రక్తస్రావం లాంటివి ఒక వ్యక్తిని తాత్కాలికంగా ఈ ఆచార అపవిత్ర స్థితిలోకి తెస్తాయని వాళ్లు నమ్మేవారు. అలాగా? ఇది ఆ వ్యక్తి చెడ్డవాడని కాదుగాని పవిత్రమైన దేవుని సన్నిధికి లేదా పవిత్ర స్థలాలకు వెళ్లే ముందు ఒక ప్రత్యేక శుద్ధి ప్రక్రియ అవసరమని సూచిస్తుంది. అంతవరకు. అంటే పవిత్రమైన దానికి సాధారణమైన దానికి మధ్య ఒక తేడా పాటించడం లాంటిదా? సరిగ్గా చెప్పారు. అలాగే శుద్ధమైన దానికి, అశుద్ధమైన దానికి మధ్య వ్యత్యాసాన్ని కాపాడే వ్యవస్థలో ఇదొక భాగం. అర్థమైంది. అంటే ఇది ఒక రకమైన పవిత్ర దూరం పాటించడం లాంటిది. తిరిగి పూర్తిగా సంఘంలో, ఆరాధనలో పాలుపంచుకునే ముందనమాట. సరే, ఇప్పుడు ఆ నిర్దిష్ట నియమాల్లోకి వెళ్దాం. మొదట మగపిల్లాడిని కనిన స్త్రీ గురించుంది కదా, లేవి 12.2-4 వరకు. అవును. ఒక స్త్రీ మగపిల్లాడిని కన్నినప్పుడు ఆమె 7 రోజుల పాటు ఆచారపరంగా అపవిత్రురాలుగా పరిగణింపబడుతుంది. 7 రోజులు. మూలంలో దీన్ని ఆమె నెలసరి సమయంలో ఉండే స్థితితో పోలుస్తారు కూడా. ఈ 7 రోజులు ఆమె ఇతరులతో, ముఖ్యంగా పవిత్రమైన వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆసక్తికరంగా 3వ వచనంలో 8వ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయాలని కూడా ఉంది. ఖచ్చితంగా. అది చాలా ముఖ్యమైన ఆచారం వాళ్లకి. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తు. ఈ 7 రోజుల అపవిత్రత ముగిసిన వెంటనే 8వ రోజు సున్నతి. అంటే ఆ 7 రోజులతో తల్లి శుద్ధి అయిపోయినట్టేనా? లేదు, అక్కడితో అవ్వలేదు. మొదటి 7 రోజులు కొంచెం తీవ్రమైన అపవిత్రత అనుకుంటే, ఆ తర్వాత మరో 33 రోజులు ఆమె రక్తశుద్ధి కోసం వేచి ఉండాలని 4వ వచనం చెబుతోంది. 33? అంటే మొత్తం 7+33 40 రోజులన్నమాట. అవును, మొత్తం 40 రోజులు. ఈ కాలంలో ఆమె ముట్టుకున్నవి అపవిత్రం కాకపోవచ్చు, కానీ ఆమె ఇంకా పూర్తిగా శుద్ధి కాలేదు. మరి ఈ 40 రోజుల కాలంలో ఆమె పాటించాల్సిన ముఖ్యమైన నియమమేంటి? ఏదైనా పరిమితి ఉందా? ఉంది. 4వ వచనం చాలా స్పష్టంగా చెబుతోంది, ఆమె తన రక్తశుద్ధి దినములు పూర్తియగు వరకు ప్రతిష్ఠితమైన దేనిని ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఓ! అంటే గుడారంలోకి వెళ్లకూడదు, బలులకు సంబంధించినవి తాకకూడదు. అంతే. ఈ 40 రోజులు పూర్తయ్యే వరకు ఆమె పరిశుద్ధ స్థలానికి దూరంగా ఉండాలి. ఇది ఆమెను తిరిగి ఆరాధనలోకి, పవిత్ర సమాజంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేసే సమయం. సరే, ఇది మగపిల్లవాడి విషయంలో. మరి ఆడపిల్లని కనితే పరిస్థితి వేరుగా ఉంటుందని అన్నారు కదా, 5వ వచనం ఏం చెబుతోంది? ఇక్కడ తేడా ఎంత ఉంది? ఇది చాలా గమనించాల్సిన విషయం. నిజమే, ఆడపిల్లను కనినప్పుడు ఆ తల్లికి ఈ కాలాలు రెట్టింపా? అవును. మొదటి ఆచార అపవిత్రత కాలం 7 రోజులకు బదులుగా 2 వారాలు, అంటే 14 రోజులు. 14 రోజులు అంటే మొదటి దశకే రెట్టింపు సమయం. మరి ఆ తర్వాత రక్తశుద్ధికాలం? అది కూడా రెట్టింపే. 14 రోజుల తర్వాత ఆమె రక్తశుద్ధి కోసం మరో 66 రోజులు వేచి ఉండాలి. 66? అంటే మొత్తం 14 + 66 80 రోజులు. 40కి సరిగ్గా డబుల్. అవును.
80 రోజులు. ఈ 80 రోజుల పాటు ఆమె కూడా అదే నియమాలకు లోబడి ఉంటుంది. పవిత్ర వస్తువులను ముట్టుకోకూడదు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. 40 రోజులు 80 రోజులు చాలా పెద్ద తేడా ఇది. దీనికి కారణమేమైనా చెప్పిందా ఈ అధ్యాయం? ఎందుకు ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లికి ఇంత ఎక్కువ కాలం? అదే ఆసక్తికరమైన విషయం. లేవీకాండం 12 ఈ తేడాకి ఎటువంటి కారణం ఇవ్వదు. ఇవ్వలేదా? లేదు, కేవలం నియమాన్నే చెబుతుంది. మగపిల్లకైతే 40, ఆడపిల్లకైతే 80. అంతే. దీనిమీద పండితులు రకరకాల వివరణలు ఇవ్వడానికి ప్రయత్నించారులేండి. ఆనాటి సాంస్కృతిక నమ్మకాలు, లేదా పురాతన వైద్య ఆలోచనలు, లేదా మరేదైనా అని. కాని మూలగ్రంథంలో మాత్రం కారణం లేదు. అయితే కారణం చెప్పకపోయినా ఈ నియమముండటమే ఒక ముఖ్యమైన విషయం. ఆ సమాజంలో ఈ ఆచార సందర్భంలో పుట్టిన బిడ్డ లింగమనేది తల్లి ఆచార స్థితిని నేరుగా ప్రభావితం చేసిందని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, ఈ 40 లేదా 80 రోజుల శుద్ధికాలం పూర్తయిందనుకుందాం. ఆ తర్వాత ఆ తల్లి మామూలుగా తన పనుల్లోకి, ఆరాధనలోకి వచ్చేవచ్చా, లేక ఇంకేదైనా చేయాలా? లేదు, ఇంకా ఒక ముఖ్యమైన స్టెప్ ఉంది. శుద్ధికాలం పూర్తి కావడమనేది ఒక దశ మాత్రమే. ఆ తర్వాత ఆమె తన పూర్తి ఆచార శుద్ధిని పొందడానికి, తిరిగి పవిత్ర సమాజంలోకి అధికారికంగా రావడానికి కొన్ని అర్పణలు తీసుకురావాలి. 6వ వచనం దీని గురించే. ఓ, అర్పణలు. అవును. కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా ఈ శుద్ధి దినాలు 40 లేదా 80 పూర్తయ్యాక ఆమె ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరకు వెళ్ళాలి. యాజకుని దగ్గరకు, ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గరకు. అంటే ఆరాధనా కేంద్రానికి అధికారికంగా తిరిగి రావడమన్నమాట. ఎలాంటి అర్పణలు అవి? 2 రకాల బలులు తీసుకురావాలి. మొదటిది దహన బలి. దీనికోసం ఒక ఏడాది గొర్రెపిల్లని తీసుకురావాలి. ఏడాది గొర్రెపిల్ల. రెండోది పాప పరిహారార్థ బలి. దీనికోసం ఒక పావురపు పిల్లనైనా లేదా ఒక తెల్ల గువ్వనైనా తీసుకురావాలి. దహనబలి, పాపపరిహారార్థబలి. ఈ అర్పణల ఉద్దేశ్యమేంటి? శుద్ధికాలం అయిపోయింది గదా, మళ్ళీ ఈ బల్లెందుకు? ముఖ్యంగా ఆ పాపపరిహారార్థబలి అనే పేరు. ఆమె ఏదైనా పాపం చేసినట్లా? మళ్ళీ అక్కడ పాపం అనే పదాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ పాపపరిహారార్థబలి అంటే హెబ్రీలో హతాత్. అది నైతిక పాపానికి ప్రాయశ్చిత్తమనడం కంటే ఆ ఆచార అపవిత్రత నుంచి శుద్ధి పొందడాన్ని సూచిస్తుంది. అర్థమైంది. దహన బలి ఏమో దేవునికి పూర్తి సమర్పణ, ఆరాధన. ఈ హఠాత్ బలి ఏమో అపవిత్ర స్థితిని సరిచేసి వ్యక్తిని తిరిగి పవిత్రమైన వాటితో సంబంధం కలిగి ఉండటానికి అర్హులను చేస్తుంది. 7వ వచనం చూడండి. యాజకుడు ఈ అర్పణలను యెహోవా సన్నిధిలో అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అప్పుడు ఆమె తన రక్తస్రావం నుండి పవిత్రురాలు అవుతుంది అనుంది. అంటే బలుల ద్వారానే ఆ స్థితి అధికారికంగా మారుతుందన్నమాట. సరిగ్గా అంతే. అప్పుడే ఆమె దేవుని సన్నిధిలోకి, సమాజ ఆరాధనలోకి తిరిగి రావడానికి మార్గం ఏర్పడుతుంది. ఇక్కడ యాజకుని పాత్ర కూడా చాలా కీలకమనిపిస్తుంది. ఆమె స్వయంగా కాకుండా యాజకుని ద్వారానే ఇది జరగాలి. ఖచ్చితంగా. ఆ వ్యవస్థలో యాజకుడు దేవునికి, ప్రజలకు మధ్యవర్తి కదా. పవిత్రమైన కార్యాలు సరిగ్గా జరిపించడం, బలులు అర్పించడం, ప్రాయశ్చిత్తం చేయడం అతని బాధ్యత. ఇదంతా ఆరాధనలో ఒక క్రమాన్ని, దేవుని పవిత్రత పట్ల గౌరవాన్ని చూపిస్తుంది. అవును. అలాగే అన్ని ఆచారాలు ప్రత్యక్షపు గుడారము చుట్టూనే కేంద్రీకృతమయ్యుండటాన్ని కూడా ఇది నొక్కి చెబుతుంది. అయితే ఒక ఏడాది గొర్రెపిల్ల అంటే అది కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా. పేదవాళ్లుంటారు కదా, వాళ్ల పరిస్థితేంటి? వాళ్లకోసం ఏదైనా మినహాయింపుందా? అది ఈ నియమాలలో ఉన్న ఒక ముఖ్యమైన దయగల అంశం. 8వ వచనం సరిగ్గా దీని గురించే మాట్లాడుతుంది. ఒకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను తేలేని ఎడల, అంటే ఆర్థికంగా అంత స్తోమత లేకపోతే, ఆమెకు ఒక ప్రత్యామ్నాయముంది. ఆమె 2 తెల్ల గువ్వలనైనా లేదా 2 పావురపు పిల్లలనైనా తీసుకురావచ్చు. పావురాలు, గువ్వలు గొర్రెల కంటే చాలా చవక, సులభంగా దొరుకుతాయి కూడా. ఓ, అలాగా. 2 పక్షులు. మరి వాటిని ఎలా వాడాలి? గొర్రెపిల్ల బదులు రెండింటినీ దహనబలిగానేనా? లేదు. అక్కడ కూడా ఆ 2 రకాల బలుల అవసరం తీరుతుంది. 8వ వచనంలో స్పష్టంగా ఉంది. ఆ 2 పక్షులలో ఒకటి దహనబలికిని, రెండవది పాప పరిహారార్థ బలికిని ఉపయోగించాలి. అర్థమైంది. అంటే గొర్రెపిల్ల తేలేని వాళ్లు దహనబలికి ఒక పక్షి, పాప పరిహారార్థ బలికి ఇంకో పక్షి, మొత్తం మీద 2 బలులు సమర్పించినట్టే. సరిగ్గా. అర్పణ విలువ తగ్గినా అవసరమైన 2 రకాల బలులు సమర్పించబడతాయి. ఇది నిజంగా గొప్ప విషయం కదా.
అంటే దేవుని నియమాలు పాటించాలనుకునే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా సరే ఒక మార్గం చూపించబడింది. ఇది ఆనాటి సమాజపు వాస్తవ పరిస్థితుల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టుంది. అవును, ఇది చాలా ముఖ్యం. ఈ వెసులుబాటు ఏం చూపిస్తుందంటే, దేవుని దృష్టిలో ఆచారాలు పాటించడానికి ఆర్థిక స్థితి అడ్డంకి కాకూడదు అని. మతపరమైన విధుల్ని నెరవేర్చడానికి, తిరిగి పవిత్ర సమాజంలో భాగం కావడానికి అందరికీ సమాన అవకాశం ఉండాలని ఇది సూచిస్తుంది. పేదరికంలో ఉన్నా సరే వాళ్లు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెప్పిన పద్ధతుల ద్వారా శుద్ధి పొందగలరు అనే ఒక భరోసా ఇందులో ఉంది. ఇది దేవుని కరుణను కూడా సూచిస్తుంది. మరి తక్కువ విలువైన పక్షులతో చేసిన ఆ అర్పణ అంతే ప్రభావవంతంగా ఉంటుందా? ప్రాయశ్చిత్తం జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. 8వ వచనం చివర అదే చెప్తుంది. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగురు. అర్పణ విలువ మారినా దాని వెనుకున్న ఉద్దేశం, విధేయత, దాని ద్వారా జరిగే ఆచారశుద్ధి, ప్రాయశ్చిత్తం మాత్రం మారదు. అంటే దేవుడు అర్పణ సైజుని చూడట్లేదు. అవును, అర్పించేవారి హృదయాన్ని, ఆయన ఏర్పాటు చేసిన విధానం పట్ల వారి నమ్మకాన్ని చూస్తాడనే భావన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇదంతా విన్న తర్వాత లేవీకాండం 12వ అధ్యాయంలోని ముఖ్యాంశాలను ఒక్కసారి మొదటి చూద్దామా? ఈ నియమాల ద్వారా మనం ప్రధానంగా ఏం గమనించవచ్చు? తప్పకుండా. లేవీకాండం 12 ప్రాచీన ఇశ్రాయేలీయుల జీవితంలో ప్రసవం తర్వాత స్త్రీల ఆచార స్థితికి సంబంధించిన నియమాలను వివరిస్తుంది. ఇందులో మనం కొన్ని కీలకమైన పాయింట్స్ చూశాం. చెప్పండి. 1 ఆచార శుద్ధికాలం. ఇది పుట్టిన బిడ్డ మగ, ఆడ అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మగ అయితే 40 రోజులు, ఆడ అయితే 80 రోజులు. ఈ కాలంలో పవిత్ర స్థలానికి, వస్తువులకు దూరంగా ఉండాలి. అవును, ఆ తేడా చాలా ముఖ్యం. దహనబలి, పాప పరిహారార్థ బలి సమర్పించటం ద్వారానే ఆచారశుద్ధి పూర్తవుతుంది. అప్పుడే తిరిగి పవిత్ర సమాజంలోకి రాగలరు. 4 పేదల పట్ల చూపిన కనికరం. గొర్రెపిల్ల తేలని వాళ్లకు పక్షులను అర్పించే వెసులుబాటు. ఇది అందరినీ కలుపుకుపోయే విధానం. అవును. ఇక చివరిగా 5 అసలు ఈ నియమాలన్నిటి వెనక ఉన్న ఉద్దేశ్యం, దేవుని పవిత్రత, ఆయన సన్నిధికి రావటానికి అవసరమైన ఆచారశుద్ధతను నొక్కి చెప్పటం. అంటే జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు కూడా దేవునితో సంబంధంలో ఒక క్రమపద్ధతిలో ఉండాలని సూచిస్తున్నాయి. ఈ నియమాలు చూస్తుంటే ఆనాటి ఇశ్రాయేలీల జీవితంలో, వాళ్ల నమ్మకాలలో పవిత్రత అనే భావన ఎంత కేంద్రంగా ఉందో అర్థమవుతోంది. ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు, వాళ్ల ప్రపంచాన్ని చూసే విధానాన్ని మనకు పరిచయం చేస్తుంది. నిజమే. వీటిని కేవలం పాతకాలపు వింత ఆచారాలు అని కొట్టిపారేయకుండా, వాటిని ఆ చారిత్రక, మతపరమైన సందర్భంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆనాటి ప్రజల విశ్వాసం, వాళ్ల సమాజం, దేవునితో వాళ్ల సంబంధం గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అవును. వాళ్లు పవిత్రత, అపవిత్రత అనే ఫ్రేమ్వర్క్లో ప్రపంచాన్ని ఎలా చూశారో మనకు కొంచెం అర్థమవుతుంది. మన ఈ పరిశీలన ముగింపుకు వస్తున్నాం. శ్రోతలు ఆలోచించడానికి ఏదైనా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దామా? ఈ మూలగ్రంథం నుంచి మనల్ని ఆలోచింపజేసే అంశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. మనం పదే పదే అనుకున్న విషయం ఒకటుంది కదా, ఆడశిశువు పుట్టినప్పుడు తల్లి శుద్ధికాలం ఎందుకు రెట్టింపు అనేదానికి మూలగ్రంథం కారణం చెప్పలేదు. అవును, చెప్పలేదు. ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్నకు మెడిపిస్తుంది. అదేంటంటే, ఒక సమాజం తన మతపరమైన చట్టాల్లోగాని, ఆచారాల్లోగాని స్పష్టమైన కారణం చెప్పకుండానే లింగం ఆధారంగా ఇలాంటి తేడాలను ఎందుకు పెడుతోంది? కేవలం నియమాన్ని చెప్పేసి దాని వెనుక తర్కాన్ని వివరించకపోవడమనేది ఆ సమాజంలో స్త్రీ పురుషుల పాత్రలు, వాళ్ల విలువలు లేదా వాళ్ల అంతర్గత నమ్మకాల గురించి మనకు ఏమీ తెలియచేస్తుంది. ఈ మౌనం వెనుక ఎలాంటి సాంస్కృతిక, సామాజిక అర్థాలు దాగి ఉండొచ్చు? మంచి ప్రశ్న. దీనికి సమాధానం ఈ అధ్యాయంలో దొరకకపోవచ్చు, కాని ఇలాంటి నియమాలని విశ్లేషించడం ద్వారా ఆనాటి సమాజాలనే కాదు, ఏ కాలపు సమాజాలనైనా అర్థం చేసుకోవడానికి ఇదొక ముఖ్యమైన కోణాన్ని అందిస్తుందని నా అభిప్రాయం.